సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం ఇతర ప్రాంతాలలో స్థిరపడ్డ వారంతా స్వగ్రామానికి చేరుకున్నారు. సంక్రాంతి అంటే ముగ్గుల పండగ. పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తూ సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో సంక్రాంతి సందడిపై ప్రత్యేక కథనం. జీవితంలో తాజాదనాన్ని నింపుకొని కొత్త ఆశలు, కొంగుత్త ఆశయాలతో ముందుకు సాగిపోయేందుకు గొప్ప స్ఫూర్తిని కలిగించేది కొత్త సంవత్సరం. అయితే ఈ వేడుకలకు కొనసాగింపుగానే అన్నట్లు సంక్రాంతి సంబరాలు తెలుగుపల్లె ప్రజల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతాయి. తెలుగు వారంతా పెద్దల నుండి పిల్లల వరకు అత్యంత ప్రత్యేకంగా జరుపుకునే పండుగలో సంక్రాంతికి ప్రముఖ స్థానం కల్పిస్తారు. ప్రతి ఏటా జనవరిలో వచ్చే ఈ సంక్రాంతి పండుగను తెలుగు ప్రజలు భోగి, సంక్రాంతి, కనుమ పేర్లతో 3 రోజులు జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి తమ స్వగ్రామాలకు చేరుకున్న వారు బంధువులంతా కలుసుకుని తమ ఇళ్లలో తయారు చేసిన పిండి వంటలు, స్వీట్లు ఆరగిస్తారు. అరిసెలు, గారెలు, చేగోళ్లు, సున్నుండలు, చక్కెర లడ్డూలు, కారం పూస, అప్పాలు, సకినాలు తదితర నోరూరించే వంటకాలు తయారు చేస్తున్నారు. ప్రభుత్వం పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలు ఇంటికి చేరుకోవడంతో పల్లెలు సందడిగా మారాయి. గాలిపటాలు ఎగురవేయడంలో పిల్లలు బిజీగా మారగా గంగిరెద్దుల వారు బస్వన్నలను ఆడిస్తూ చిన్నారులను దీవిస్తూ ఇంటి యజమానులు ఇచ్చే దాన ధర్మాలను స్వీకరించారు. సంక్రాంతి పండుగలో భాగంగా 2-3 వారాల పాటు వాకిళ్ల ముందు మహిళలు తీర్చిదిద్దే రంగురంగుల ముగ్గులు, అందులో గొబ్బెమ్మలకు కూర్పు పూలతో వీటి అలంకరణ పండుగ సంబరాలకు కొత్త శోభను తెచ్చాయి. ఈ ముగ్గుల నడుమ ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను బంతి, చేమంతి పూలతో అలంకరించి గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ యువతులు పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. కొన్ని ప్రాంతాలలో కోళ్ల పందేలు పెట్టి సంబరాలు జరుపుకున్నారు. కోటగిరి మండలం కల్లూరు గ్రామానికి చెందిన జై జయశ్రీ కోటగిరి జర్నలిస్టు కాలనీకి చెందిన గాయక్వాడ హర్షిని మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం తమ గ్రామాలలో సంక్రాంతి సంబరాలు వారం రోజుల నుండే ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. మహిళలందరూ కలిసి రోజుకొక్కరి ఇంటికి వెళ్లి ముగ్గులు వేయటం, పిండి వంటలు చేసి సంబరాలు జరుపుకుంటున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు ప్రభుత్వం పాఠశాలలకు, కళాశాలలకు వారం రోజులు సెలవు ఇవ్వడంతో పిల్లలందరం కలిసి ప్రతి ఇంటి ముందు రకరకాల ముగ్గులు వేయడం, గాలిపటాలు ఎగరవేసి సంబరాలు జరుపుకుంటున్నామన్నారు. కల్లూరు గ్రామము మండల్ కొతంగల్ డిస్టిక్ నిజామాబాద్. మేము పిండి వంటలు చేసుకుంటున్నాం. మా అక్క వాళ్ళందరూ వచ్చారు. అరిసెలు, సకినాలు, మురుకులు అన్నీ చేసుకుంటున్నాం. తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. నా పేరు హర్షిని, నిజామాబాద్ జిల్లా కోటగిరి గ్రామం. మా గ్రామంలో సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకుంటాము. ఈ సంక్రాంతి పండుగ తెలుగు ప్రజలందరికీ చాలా ఇష్టమైన పండుగ. సంక్రాంతి పండుగకు ప్రభుత్వం పాఠశాలలకు వారం రోజులు సెలవులు ఇస్తారు. కాబట్టి ఎక్కడెక్కడో చదువుకుంటున్న మేమంతా తమ తమ గ్రామాలకి చేరుకొని సంక్రాంతి పండుగ జరుపుకుంటాము. ఇంటి ముందు పిల్లలందరం కలిసి రకరకాల ముగ్గులు వేసి గాలిపటాలు ఎగరేసి సంబరాలు జరుపుకుంటాము. పిల్లలు ఇంటికి వస్తున్నారని రుచికరమైన పిండి వంటలు చేయడంలో బిజీగా ఉంటారు. ప్రజలందరూ సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకోవాలని సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.